హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయి. నేను మా వైఫ్ పీరియడ్స్లో ఉన్న టైంలో కూడా నేను తనని ఫోర్స్ చేస్తాను కలవమని, లేదా అదర్ సైడ్ కూడా కొన్నిసార్లు మా వైఫే ఫోర్స్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ చాలా వరకు స్త్రీలలో అంటే 99% లేడీస్లో ఆ పీరియడ్స్ టైంలో వాళ్ళకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ 3 to 5 days వాళ్ళకంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉండడం వల్ల కానీ, అక్కడ కంటిన్యూస్గా వెట్నెస్ ఉండడం వల్ల కానీ, ఆ హైజీన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ, ఆ ప్యాడ్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల కానీ, తర్వాత కొంతమందికి పిఎంఎస్ అంటాం, ఆ టైంలో హెడేక్ రావడము, కడుపులో నొప్పి ఉండడము, ఇవన్నీ వాళ్ళకు చిరాగ్గా ఉంటారు. అంటే వాళ్ళ మూడ్ అనేది సెక్స్ కోరికలు వచ్చేలాగా ఉండదు. చాలా రేర్గా నేను చూశాను, అంటే 1-2 ఫీమేల్స్ డాక్టర్ గారు నాకు ఆ టైంలోనే నాకు కోరికలు పెరుగుతాయనే ఫీమేల్స్ నేను చాలా రేర్గా చూశాను. కానీ మెజారిటీ పీపుల్ అందరూ మాకు ఆ టైంలో మా హస్బెండ్ నన్ను ఫోర్స్ చేస్తున్న డాక్టర్, ఆ టైంలో ఈయనకి ఏదైనా మందులు ఇవ్వండి కోరికలు తగ్గడానికి అనే వాళ్ళు చాలామందిని చూశాను. కానీ ఇంకో విధంగా చూడలేదు. సో ఈ టైంలో కలిస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, నార్మల్గా పీరియడ్స్ వచ్చే టైంకి ముందు కానీ, ఆ తర్వాత ఇమ్మీడియట్గా బ్లీడింగ్ ఆగిపోయే టైంలో కానీ ఫీమేల్స్కి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అక్కడ వెజైనాలో pH చేంజ్ అవుతుంది. సో ఆ టైంలో ఉన్నప్పుడు కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికి ఇంకొకటి ఏంటంటే, ఫ్రీక్వెంట్గా వాళ్ళు ప్యాడ్స్ మార్చుకోకపోవడము, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండకపోవడం, వర్కింగ్ ఉమెన్ అయితే ప్రతిసారి ప్యాడ్స్ మార్చుకోవాలన్నా కూడా ఇబ్బంది కాబట్టి వాళ్ళకు కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఆ టైంలో కలిస్తే, సో మగవాళ్ళలో కూడా ఆ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యి బెలనోపాస్థైటిస్ అంటాం, అంటే పెనిస్ ముందరి భాగంలో ఏదైతే టిప్ ఉంటుందో టిప్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్ట్ అవ్వడము, కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా చేయడము, ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్. అందుకని ఇన్ జనరల్ ఏమంటామంటే, వీలైనంత వరకు ఆ రోజుల్లో అవాయిడ్ చేయండి. కావాలంటే మాస్టర్బేట్ చేయండి, లేదా కావాలంటే ఒకవేళ మీ ఫీమేల్ పార్ట్నర్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే ఓరల్ సెక్స్ చేసుకోవచ్చు. అంటే సో అంతేగాని మీరు వెజనల్ సెక్స్ చేయడం అనేది జనరల్లీ అలౌడ్ కాదు అంటే చాలామంది ఆడవాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మీ పార్ట్నర్ని ఫోర్స్ చేయొద్దండి. అంటే ఇనీషియల్గా కొత్తగా రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు మీరు ఫోర్స్ చేస్తున్నప్పుడు మొహమాటం కొద్దీ మిమ్మల్ని అలౌ చేయొచ్చేమో, కానీ తర్వాత అంటే వాళ్ళకి అప్పుడు మీ మీద అభిప్రాయం చేంజ్ అయిపోతుంది. అంటే నాకు డిస్కంఫర్ట్ ఉన్న టైంలో కూడా నన్ను ఫోర్స్ చేస్తున్నాడు అనే అభిప్రాయం ఒకటి స్టార్ట్ అయిపోతుంది. సో రెండోది, ఒక్కసారి ఈ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యాయనుకోండి, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మొండి ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాస్టటైటిస్ వచ్చిందనుకోండి, ఆ ప్రాస్టటైటిస్ తగ్గడానికి మళ్ళీ కొన్ని నెలల పాటు మీరు మందులు వాడాలి. సో ఒకవేళ కలవాల్సి వచ్చినా కూడా వీలైతే కాండోమ్ వాడి కలవండి, ప్రొటెక్షన్ వాడి కలవండి. ఎందుకంటే ఆ ఫ్లూయిడ్స్ పెనిస్కి టచ్ అవ్వకపోవడమే సేఫ్. చాలామంది అంటుంటారు, అంటే డాక్టర్ గారు నాకు ఎవరో చెప్పారు ఆ టైంలో కలిస్తేనే పిల్లలు పుడతారంట కదా అని. అది కేవలం తప్పు. సో పీరియడ్స్ టైంలో కలిస్తే పిల్లలు పుట్టరు. ఆ టైంలో అంటే దానికి దరిదాపుల్లో, అంటే పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ తర్వాత కలిసినా కూడా అసలు ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వదు. పీరియడ్స్ రావడం అంటే బ్లీడింగ్ అవ్వడం మొదలుపెట్టిన ఫస్ట్ డే నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే 14వ రోజు జనరల్గా ఎగ్ రిలీజ్ అవుతుంది. 14వ రోజు కానీ, 15వ రోజు కానీ, 16వ రోజు కానీ, అంటే 2 పీరియడ్స్కి మధ్యలో ఉన్న డేసే ఫర్టైల్ డేస్. సో అంతేగాని పీరియడ్స్ టైంలో కలవాలి అనేది అపోహ మాత్రమే. అది చాలామంది ఆ టైంలోనే కలవాలి, నాకు మూడ్ రావట్లేదు, మా వైఫ్ కోఆపరేట్ చేయట్లేదు అంటుంటారు, కానీ అపోహ. అలాంటి టైంలో కలిసినా కూడా పిల్లలు పుట్టరు, ప్రెగ్నెన్సీ రాదు, పిల్లలు పుట్టరు. సో ఇంకా ఏరుకోరి మీరు ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటారు. సో వీలైనంత వరకు ఆ టైంలో కలవకపోవడమే మంచిది. మీ పార్ట్నర్ని ఫోర్స్ చేయొద్దండి.
ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా వరకు ఇష్టం ఉండదు. వాళ్ళకు ఫోర్స్ చేసి వాళ్ళ మనసుని గాయపరచొద్దండి. హలో వ్యూవర్స్, నేను డాక్టర్ రాహుల్ రెడ్డి ఫ్రమ్ ఆండ్రోకేర్ ఆండ్రాలజీ ఇన్స్టిట్యూట్, హైదరాబాద్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే, డాక్టర్ గారు నాకు సెక్స్ కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నేను మా వైఫ్ పీరియడ్స్లో ఉన్న టైంలో కూడా నేను తనని ఫోర్స్ చేస్తాను కలవమని, లేదా అదర్ సైడ్ కూడా కొన్నిసార్లు మా వైఫే ఫోర్స్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు. కానీ చాలా వరకు స్త్రీలలో, అంటే 99% లేడీస్లో ఆ పీరియడ్స్ టైంలో వాళ్ళకు చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ 3 to 5 days వాళ్ళకంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉండడం వల్ల కానీ, అక్కడ కంటిన్యూస్గా వెట్నెస్ ఉండడం వల్ల కానీ, ఆ హైజీన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కానీ, ఆ ప్యాడ్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల కానీ, తర్వాత కొంతమందికి పిఎంఎస్ అంటాం, ఆ టైంలో హెడేక్ రావడము, కడుపులో నొప్పి ఉండడము, ఇవన్నీ వాళ్ళకు చిరాగ్గా ఉంటారు. అంటే వాళ్ళ మూడ్ అనేది సెక్స్ కోరికలు వచ్చేలాగా ఉండదు. చాలా రేర్గా నేను చూశాను, అంటే 1-2 ఫీమేల్స్, డాక్టర్ గారు నాకు ఆ టైంలోనే నాకు కోరికలు పెరుగుతాయనే ఫీమేల్స్ నేను చాలా రేర్గా చూశాను. కానీ మెజారిటీ పీపుల్ అందరూ మాకు ఆ టైంలో మా హస్బెండ్ నన్ను ఫోర్స్ చేస్తున్న డాక్టర్, ఆ టైంలో ఈయనకి ఏదైనా మందులు ఇవ్వండి కోరికలు తగ్గడానికి అనేవాళ్ళు చాలామందిని చూశాను. కానీ ఇంకో విధంగా చూడలేదు. సో ఈ టైంలో కలిస్తే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, నార్మల్గా పీరియడ్స్ వచ్చే టైంకి ముందు కానీ, ఆ తర్వాత ఇమ్మీడియట్గా బ్లీడింగ్ ఆగిపోయే టైంలో కానీ ఫీమేల్స్కి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, వెజైనల్ ఇన్ఫెక్షన్స్. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అక్కడ వెజైనాలో pH చేంజ్ అవుతుంది. సో ఆ టైంలో ఉన్నప్పుడు కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. దానికి ఇంకొకటి ఏంటంటే, ఫ్రీక్వెంట్గా వాళ్ళు ప్యాడ్స్ మార్చుకోకపోవడము, ఎందుకంటే వాళ్ళకి టైం ఉండకపోవడం, వర్కింగ్ ఉమెన్ అయితే ప్రతిసారి ప్యాడ్స్ మార్చుకోవాలన్నా కూడా ఇబ్బంది, కాబట్టి వాళ్ళకు కొంచెం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఆ టైంలో కలిస్తే, సో మగవాళ్ళల్లో కూడా ఆ ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యి బెలనోపాస్థైటిస్ అంటాం, అంటే పెనిస్ ముందరి భాగంలో ఏదైతే టిప్ ఉంటుందో, టిప్ పైన ఉన్న స్కిన్ ఇన్ఫెక్ట్ అవ్వడము, కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, కొంతమందికి ఈ ఇన్ఫెక్షన్స్ లోపలికి వెళ్ళి ప్రాస్టేట్ గ్రంథిలో ఇన్ఫెక్షన్స్ వచ్చేలాగా చేయడము, ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్. అందుకని ఇన్ జనరల్ ఏమంటామంటే, వీలైనంత వరకు ఆ రోజుల్లో అవాయిడ్ చేయండి. కావాలంటే మాస్టర్బేట్ చేయండి, లేదా కావాలంటే ఒకవేళ మీ ఫీమేల్ పార్ట్నర్ బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అంటే ఓరల్ సెక్స్ చేసుకోవచ్చు. అంటే సో అంతేగాని మీరు వెజనల్ సెక్స్ చేయడం అనేది జనరల్లీ అలౌడ్ కాదు అంటే చాలామంది ఆడవాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మీ పార్ట్నర్ని ఫోర్స్ చేయొద్దండి. అంటే ఇనీషియల్గా కొత్తగా రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు మీరు ఫోర్స్ చేస్తున్నప్పుడు మొహమాటం కొద్దీ మిమ్మల్ని అలౌ చేయొచ్చేమో, కానీ తర్వాత అంటే వాళ్ళకి అప్పుడు మీ మీద అభిప్రాయం చేంజ్ అయిపోతుంది. అంటే నాకు డిస్కంఫర్ట్ ఉన్న టైంలో కూడా నన్ను ఫోర్స్ చేస్తున్నాడు అనే అభిప్రాయం ఒకటి స్టార్ట్ అయిపోతుంది. సో రెండోది, ఒక్కసారి ఈ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యాయనుకోండి, ఈ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మొండి ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఒకవేళ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉండి ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ప్రాస్టటైటిస్ వచ్చిందనుకోండి, ఆ ప్రాస్టటైటిస్ తగ్గడానికి మళ్ళీ కొన్ని నెలల పాటు మీరు మందులు వాడాలి. సో ఒకవేళ కలవాల్సి వచ్చినా కూడా వీలైతే కాండోమ్ వాడి కలవండి, ప్రొటెక్షన్ వాడి కలవండి. ఎందుకంటే ఆ ఫ్లూయిడ్స్ పెనిస్కి టచ్ అవ్వకపోవడమే సేఫ్. చాలామంది అంటుంటారు, అంటే డాక్టర్ గారు నాకు ఎవరో చెప్పారు ఆ టైంలో కలిస్తేనే పిల్లలు పుడతారంట కదా అని. అది కేవలం తప్పు. సో పీరియడ్స్ టైంలో కలిస్తే పిల్లలు పుట్టరు. ఆ టైంలో అంటే దానికి దరిదాపుల్లో, అంటే పీరియడ్స్కి ముందు, పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ తర్వాత కలిసినా కూడా అసలు ఆ టైంలో ఎగ్ రిలీజ్ అవ్వదు. పీరియడ్స్ రావడం అంటే బ్లీడింగ్ అవ్వడం మొదలుపెట్టిన ఫస్ట్ డే నుంచి క్యాల్కులేట్ చేసుకుంటే 14వ రోజు జనరల్గా ఎగ్ రిలీజ్ అవుతుంది. 14వ రోజు కానీ, 15వ రోజు కానీ, 16వ రోజు కానీ. అంటే 2 పీరియడ్స్కి మధ్యలో ఉన్న డేసే ఫర్టైల్ డేస్. సో అంతేగాని పీరియడ్స్ టైంలో కలవాలి అనేది అపోహ మాత్రమే. అది చాలామంది ఆ టైంలోనే కలవాలి, నాకు మూడ్ రావట్లేదు, మా వైఫ్ కోఆపరేట్ చేయట్లేదు అంటుంటారు, కానీ అపోహ. అలాంటి టైంలో కలిసినా కూడా పిల్లలు పుట్టరు, ప్రెగ్నెన్సీ రాదు, పిల్లలు పుట్టరు. సో ఇంకా ఏరుకోరి
మీరు ఇన్ఫెక్షన్స్ తెచ్చుకుంటారు. సో వీలైనంత వరకు ఆ టైంలో కలవకపోవడమే మంచిది. మీ పార్ట్నర్ని ఫోర్స్ చేయొద్దండి, ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా వరకు ఇష్టం ఉండదు. వాళ్ళకు ఫోర్స్ చేసి వాళ్ళ మనసుని గాయపరచొద్దండి. థ్యాంక్ యూ.